నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిట్నెస్ కు రన్ ముఖ్యం. అరుణోదయ కళాకారుడికి చేయిత. ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీలో బహుమతులు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఫిట్గా ఉండాలంటే మీరు కూడా రన్లో పాల్గొనండి గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ పిలుపునిచ్చారు. గోదావరికన్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న జరగనున్న అవంతిక తెలంగాణ ప్రోమో రన్ 2026 నిర్వహించడానికి ఏర్పాట్లను ప్రచారం చేయడానికి స్టేడియంకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ మహేష్ కుమార్ తూము, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సతీష్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా గోదావరికన్ ఏసీపీ రమేష్ స్టేడియంకు సైకిల్పై నేరుగా హాజరయ్యారు. నిర్వాహకులను అభినందించారు. ఏసీపీ స్వయంగా రన్నర్స్తో కలిసి స్టేడియంలో పరుగులు పెట్టి నిర్వాహకులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు ఫిట్గా ఉండాలంటే ఫిట్ తెలంగాణ కోసం రన్ నిర్వహిస్తున్న అసోసియేషన్ గోదావరికన్లో కూడా రన్ నిర్వహించిన అభినందనీయమన్నారు. అనంతరం ఏసీపీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నల్లవెల్లి శంకర్, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి, చంద్రమౌళి, కెఎస్ వాసు ఉన్నారు. తెలంగాణ ఒక రన్నర్స్ మ్యారథాన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ తరఫున. దానిలో భాగంగా వచ్చే ఆదివారం 26వ తారీఖు నాడు గోదావరికన్ లోపల ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానిలో 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ ఎవరికి ఎంత వీలైతే అంతవరకు, వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరినీ ఈ రన్నింగ్ ఈవెంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణ రన్నర్స్ అనే అసోసియేషన్ ఒక ఫిట్ తెలంగాణ, హెల్దీ తెలంగాణ కొరకు చేసే కృషి, దానిలో భాగంగానే ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ దెమ్. నేను పాల్గొంటున్నాను, మీరు పాల్గొనండి. థ్యాంక్ యూ. కాగా గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సోమా జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ మహేష్ పటేల్ తూము మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడమే తమ ధ్యేయంగా గత సంవత్సరం ఆవిర్భవించిన సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో 2025 జూన్ 8వ తేదీన మొదటిసారి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా జూన్ 7వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహించారు.
నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. మెట్రో సిటీలకే పరిమితమైన ఈ రన్ కల్చర్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే సంకల్పంతో 10 జిల్లాల్లో ప్రోమో రన్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ క్రమంలో గోదోర్కన్ సింగరేణి స్టేడియంలో ఈ నెల 26న 2K, 5K, 10K ప్రోమో రన్ చేపట్టాలని నిర్ణయించినట్టుగా వారు చెప్పారు. మాది సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అనే అసోసియేషన్. ఇది మేము జూన్ 2025 అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. సో మా అసోసియేషన్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఫిట్ ఉండాలనే ఒక కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేసాము. సో మొదటి రన్ వచ్చేసి 2025లో తెలంగాణ రన్ అని స్టార్ట్ చేసాము. అది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పెట్టాము. సో అది కంటిన్యూగా ఇప్పుడు సెకండ్ ఎడిషన్ సేమ్ 2026 జూన్ 2 వచ్చేసి మన ఇది తెలంగాణ ఫార్మేషన్ డే ఉద్దేశించుకొని జూన్ 2 ఉంటుంది. సో ఆ నెక్స్ట్ సండే అంటే జూన్ 7th రోజు మనం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ రన్ చేస్తున్నాము. సో ఈ ఎగ్జాక్ట్గా తెలంగాణ రన్కి ఉద్దేశించి మా మెయిన్ మోటో ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనము ఈ ఫిట్నెస్ అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలి. సో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ చేయడం వల్ల ఒక ఫిట్నెస్ ఉంటుంది అనే కాన్సెప్ట్ని ఉద్దేశించి మనం ప్రతి డిస్ట్రిక్ట్లో అంటే ఒక 10 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మనము ఈ ప్రమోషన్ రన్ కండక్ట్ చేస్తున్నాం. అవంతిక తెలంగాణ రన్కి ప్రమోషనల్ రన్ గోదావరి కనిలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఏప్రిల్ 26th రోజు మార్నింగ్ 5:30కి అసెంబ్లీ కావాలి. 6 o'clock రన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో 5K, 10K అండ్ 2K ఫ్యామిలీ అంటే ఎవరైనా ఎనీబడి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. 2K అంటే వాక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. బట్ ఇఫ్ యువర్ నాట్ రన్నర్ ఆల్సో కెన్ పార్టిసిపేట్. 5K, 10K అంటే కొంచెం రన్నింగ్ అవసరం, కొంచెం బేసిక్ రన్నింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటేనే చేయవచ్చు. వాళ్ళ కోసం 5K, 10K పెట్టాము. బట్ స్టిల్ యూ కెన్ వాక్. రన్నింగ్ చేయకుండా యూ కెన్ వాక్. మెల్లగా అందరూ వాక్ చేస్తే మెల్లగా రన్నర్స్ అవుతారు. మేము కూడా అలానే వాక్ రన్తో రన్నింగ్ స్టార్ట్ చేసాము. అందులో ఇప్పుడు మేము రెగ్యులర్గా ఎవ్రీడే పరిగెడతాము. ఆల్మోస్ట్ ఐ ర్యాన్ 201 kilometers వితౌట్ స్టాప్. నా ఏజ్ 50 years. నా ఈరోజు మార్నింగ్ చూసుంటారు ఎలా రన్ చేశాను. అట్లా 5 kilometers 20-25 minutesలో వేసేస్తాను. అంటే హెల్త్ కోసం, ఫిట్నెస్ కోసం ఏదో వస్తుందని కాదు. అలా ఆర్గనైజ్ చేస్తూ నెక్స్ట్ రన్ మేము అనంతగిరిలో ప్లాన్ చేసాం. అనంతగిరి ఫారెస్ట్ రన్, ట్రయల్స్ రన్, రోడ్ మీద కాకుండా ఓన్లీ ట్రయల్స్, ఫారెస్ట్ లోపల మాత్రమే ఒక 32 kilometers రన్ చేసాం. దానికి చాలా ఆల్ ఇండియా నుంచి చాలామంది వచ్చారు. అంటే ట్రయల్ రన్స్ అంటే లోపల ఓన్లీ ఫారెస్ట్లోనే రన్, వాక్, జాగ్ చేస్తూ ఉండాలి. దానికి చాలా డిమాండ్ యాక్చువల్గా ఎక్కువ ఉంది రోడ్డు కన్నా. అది చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ రన్ మేము యాదగిరి గుట్టలో టెంపుల్ రన్ చేసాం ఫిబ్రవరిలో, జస్ట్ 2 months బ్యాక్. ఫిబ్రవరిలో దానికి ఒక 1,000-1,500 people వచ్చారు. ఇంకొక రన్ ప్లాన్ చేస్తున్నాం. అది బాసరలో కావచ్చు లేదా భద్రాచలంలో కావచ్చు. గోదావరి రివర్ మ్యారథాన్ అంటే 42.2 kilometers చేయాలి. మా టీం అంతా ఎవ్రీబడి, మా టీంలో ఉన్న వాళ్ళందరూ 42 kilometers చేస్తారు. ఆ టీంలో కోర్ టీం మెంబర్ కావాలంటే 42.2 kilometers ఫుల్ మ్యారథాన్ చేయాలి. 5K అంటే మ్యారథాన్ కాదు, 5K రన్, 10K రన్, 21 రన్. మ్యారథాన్ అంటే 42.2 kilometers. అలా ఉంటేనే మా టీంలో మెంబర్ కావచ్చు. అలా టీం తయారు చేసి, అంటే అందరూ రన్నర్స్ అయి ఉండాలి. ఆ రన్నింగ్ పెయిన్ తెలియాలంటే రన్నర్ అయి ఉండాలి. దానికి అనుగుణంగా ఒక టీం తయారు చేసి మేము ఈ రన్ కల్చర్ని ఆల్ ఓవర్ తెలంగాణ, అంటే హైదరాబాద్ సిటీలో, మెట్రో సిటీలో మాత్రమే ఉంది ఈ కల్చర్. మెయిన్గా బిగ్గెస్ట్ మ్యారథాన్ హైదరాబాద్ కాకుండా నెక్స్ట్ బాంబేలో జరుగుతుంది, కోల్కతాలో, ప్లస్ ఢిల్లీలో ఉన్నది. నెక్స్ట్ హైదరాబాద్ 4th ప్లేస్లో ఉందనుకోండి. స్టిల్ బట్ డిస్ట్రిక్ట్లో వెళ్ళలేకపోతున్నాం. దాన్ని డిస్ట్రిక్ట్లో తీసుకురావడానికి లాస్ట్ ఇయర్ కామారెడ్డిలో ఒక రన్ చేసాం ఫిబ్రవరిలో. కరీంనగర్లో రన్స్ అవుతున్నాయి, అంటే హాఫ్ మ్యారథాన్ జరుగుతున్నాయి 21 kilometers. సిద్దిపేటలో జరుగుతున్నాయి. బట్ ఇంకా స్టిల్ రిమోట్ డిస్ట్రిక్ట్లలోకి వెళ్ళట్లేదు. దానికి అనుగుణంగా దీనికోసమే మేము ప్లాన్ చేసాం. ఆల్రెడీ ఈ ప్రొమో రన్స్ 10 districtలో ప్లాన్ చేసాం. ఒకటి గజ్వేల్ జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లైనిన్ షర్టింగ్, 999
రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సింగరేణి ఆర్జీవన్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ఈ రోజు ముగిసింది. ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమై ఈ రోజు వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించగా ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. 30 లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. జీడీకే లెవెనింగ్ క్లైన్ టీమ్ ఏ వర్సెస్ జీడీకే లెవెనింగ్ క్లైన్ టీమ్ బి ఫైనల్స్లో తలపడగా జీడీకే 11 టీమ్ ఏ విన్నర్స్ గాను, జీడీకే 11 టీమ్ బి రన్నర్స్ గాను నిలిచాయి. 17,000 రూపాయల క్యాష్ మనీని మొదటి బహుమతిగా, ట్రోఫీని కూడా అందించడం జరిగింది. రెండవ బహుమతి 8,000 రూపాయల క్యాష్ మరియు ట్రోఫీని అందించారు. ఈ బహుమతులను ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఏటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లగౌడ్, లెవెనింగ్ క్లైన్ ఏజెంట్ చిల్కా శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు వరప్రసాద్, వీరారెడ్డి, టోర్నీ కోఆర్డినేటర్ సిహెచ్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. స్పోర్ట్స్మెన్షిప్ కి ఉదాహరణ ఏందో మీరందరూ చూపెట్టారు. గత 3 నెలల నుంచి ఎన్ని టీములు? 16 టీములు. ఎంతమంది మొత్తం ప్లేయర్స్? 250 ప్లస్. ఇది 3 నెలలు ఒక కంటిన్యూగా స్పోర్ట్స్ మీద ఎంత ప్రేమ ఉన్నది, మీకు ప్యాషన్ ఉన్నదో ఒకసారి రుజువు చేసారు. సింగరేణిలోనే ఇది మొట్టమొదటిసారిగా. అందుకు ఆర్గనైజర్స్ ను, ఇందులో పాల్గొన్న వాళ్ళందరినీ మరీ పేరున అభినందిస్తా ఉన్నాను. అచ్చా, కంగ్రాచులేషన్స్. దీంట్లో అధికారులు కూడా పంచుకొని ఈ స్పోర్ట్స్ లో ప్లస్ వర్క్ లో కూడా అందరి యొక్క దృష్టి ఆటనే, అందరి యొక్క దృష్టి పనే అన్నది మరొకసారి రుజువు చేశాను. ఇట్లనే కొనసాగాలి. దీనికి సపోర్ట్ చేసిన ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వారిని కూడా పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. దీనికి ఎంకరేజ్మెంట్ కంపెనీ తరపు నుంచి ఏది కావాలన్నా కానీ అట్లా కూడా చేద్దాము. మరొకసారి విన్నర్స్ కానీ, రన్నర్అప్స్ కానీ ప్రతి ఇద్దరిని పేరున అందరినీ, ఈ టీములందరికీ, కెప్టెన్లు, కోచ్లు, ఇందులో భాగమైన వాళ్ళందరికీ అభినందనలు. ఇది మన యొక్క వర్క్ కూడా ఇట్లనే ఉండాలి. స్పోర్ట్స్మెన్షిప్ లో ఓడినా కానీ అది 100% చేసి ఓడతాము, అంతే తప్పితే అది ఇక మనం సగం చేసి ఆడము. ఇంకోటి మీరు గమనించే ఉంటారు, ఈ ఆటలో మనకు స్పోర్ట్స్మెన్షిప్ గా చేసినప్పుడు అది మనకు అలసట అనే ఉండదు. అలసిపోయినా కానీ అలసట ఉన్నది ఎంత ఆడినా కానీ. వర్క్ కూడా అంతే. అదే రకంగా ఆ యొక్క వర్క్షిప్ లో చేస్తే, ఇష్టంగా కనుక చేస్తే పని ఎంత కష్టమైన కష్టం అనిపించదు. ఇష్టపూర్వకంగా కనుక లేకపోతే కించిదానికి కూడా అలసిపోతారు. సో అలసిపోయేది ఏమంటారంటే గాంధీజీ, అది పని వల్ల కాకుండా పని మీద ఇష్టం లేకపోవడం వల్ల అలసట ఎక్కువ అవుతుంది. సో ఈ యొక్క ఆట, ఈ యొక్క స్పోర్ట్స్మెన్షిప్ ని మనము పనిలో కూడా, దీన్ని వర్క్ లో కూడా, కంపెనీలో, మైన్స్ లో, డిపార్ట్మెంట్ లో ఈ స్పిరిట్ కంటిన్యూ చేయాల్సిందిగా ఉంది. నేను సింగరేణి కార్మికోద్యమంలో ఆటపాట మాటతో అరుణోదయ కళా బృందంలో తన వంతు పాత్రను పోషించి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కళా బృందంతో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజల్ని ఉత్తేజపరిచి, చైతన్యపరిచి ప్రజా పోరాటాల్లో భాగమైన జనగామ గ్రామానికి చెందిన కొమరయ్యకు సంవత్సర క్రితం పక్షపాతం రావడంతో తనకు ఆపరేషన్ కాగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జనగామ మిత్రులు జనగామ రాజనర్సు విషయం చెప్పిన వెంటనే డాక్టర్ బండారి రాజలింగన్న వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జనగామ రాజనర్సు, సంబోతు లక్ష్మయ్య, మిట్టపల్లి కుమారస్వామి తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.